Good morning, sir. Welcome to the sir. Thank you. నమస్కారం. అయ్యారు కొంచెం ప్లీజ్, కొంచెం కెమెరా సాగర్ ప్లీజ్. దీనిలో ఏమో కొంచెం 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 సార్ కొంచెం చాలా బాగుంది. సార్ మీరు కొంచెం సార్ సార్ ప్లీజ్ ప్లీజ్. ఓకే సార్. ఓకే సార్. మానవ స్వభావాలను రంగరించి రూపొందించే కనువిప్పు కలిగించే నాటకాలు, బృందాన్ని ఆనందపరిచే నృత్య రూపకాలు ఇవి ఈ 3 రోజులు కృష్ణా విశ్వవిద్యాలయంలో ఆహూతులందరూ అనుభూతి చెందబోయే విజ్ఞాన వినోద. ఓకే సార్. And its affiliated colleges to participate in a wide spectrum of artistic and literary events. South Zone Inter-University Youth Festival and the National Inter-University Youth Festival also there later on, thereby extending the Mines, Geology and Excise, Sri Kollu Ravindra Garu, Sri Mandali Buddha Prasad Garu, whose writings are an inspiration for me, and respected Chairman of APSRTC Konakalla Narayan Rao Garu, Kura Ramji Garu, respected Rector and Registrar of the University, members of media, my dear students, I deem it a great privilege. చాలా అదృష్టం, చాలా అదృష్టం వారి చేతుల మీద. తను చేసింది సార్ మీకోసం. సరస్వతి బొమ్మ వచ్చింది సార్ వెంకయ్యనాయుడు గారు, మీరు కోరిన బొమ్మ. చదువుతో పాటు ఆటల్లో నైపుణ్యంలో ప్రవేశం ఉండాలి. చదువుతో పాటు సంస్కృతి మనం తెలుసుకోవాలి. మన ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలు, మన పెద్దలు మనకు చూపించే మార్గాలు అవుతున్నాయో వాటిని గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉంది. చదువుతో పాటు ఇంత ఆయన చెప్పినట్టుగా ఉదయాన్నే లేయడం, 6 గంటలకు లేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి 6 గంటల పనులు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే వాటిని కొద్దిపాటి సమయం వాటికి ఇవ్వాలి. టీవీ చూడకూడదు అని నేను అన్నాం. ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి.
ఎంతవరకు చూడాలి అంతవరకే చూడాలి. వీ షుడ్ నాట్ బికమ్ స్లేవ్ ఫర్ ది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. దట్ విల్ డిస్టర్బ్ యువర్ మైండ్ అండ్ ఇట్ విల్ అబ్స్ట్రక్ట్ యువర్ ప్రోగ్రెస్. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు నేను మనం చేస్తున్నాను. ఈ మచిలీపట్నం పేరు వింటే బందరంగా ఒక శక్తి వస్తుంది. ఇది కేవలం పట్టణం కాదు, చారిత్రక ఆనవాలు, సంస్కృతి, కళలు, వాణిజ్యాలకు పుట్టినది. బందరు వారికి తమ ఊరిపై ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలుసు. మీది బందరే, మాది బందరే అని సినిమాలో కూడా హాస్య సంభాషణలో చేస్తూ ఉంటారు. అంటే వారి అభిమానం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. బందరు లడ్డు, బందరు హల్వా, బందరు ముంత మసాలా, మరి ఏమి సాటి రావు. తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుకుంటాయి. ఊరుతుంది గొప్ప సాహితీవేత్తలు కొమర్రాజు లక్ష్మణరావు, అద్దేపల్లి రామ్మోహన్ రావు వంటి ఆధునిక సాహిత్య ప్రముఖులను అందించింది. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కూడా ఈ కృష్ణా జిల్లాకు చెందినవాడే. అలాగే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుదిశల చాటి చెప్పిన నందమూరి తారక రామారావు అన్న ఎన్టీఆర్ కూడా ఈ కృష్ణా జిల్లా ఈ నేల మీద పుట్టినవాడే. నేను వస్తూ వారి ఊరిని కూడా చూశాను. ఈ నేలలో ఉద్భవించిన కూచిపూడి శాస్త్రీయ నృత్య సాంప్రదాయం, కొండపల్లి బొమ్మలు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ బ్యాంకర్, ఆంధ్ర బ్యాంక్ స్థాపకుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1900లో స్థాపించిన ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్గా దేశానికి, యూనియన్ మొత్తం దేశానికి అంతా కూడా ఇది గర్వకారణంగా తయారైంది. ఇక్కడ యువత తాము ఈ అద్భుతమైన వారసత్వానికి వారసులను గుర్తించి వారి మంచి లక్షణాలను అలవాటు చేసుకొని మనం పెరిగే దానికోసం ప్రయత్నం చేయాలనేది నేను ఇవాళ యువతకు చెప్తున్న నా సలహా. అలాగే మందలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దేశానికి గర్వకారణంగా ఉంది. దానిలో వస్తుంటే నేను చూశాను. నేను మంత్రిగా ఉన్నప్పుడే దానికి శంకుస్థాపన కూడా చేయడం కూడా జరిగింది. ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీగా స్వతంత్రానికి పూర్వం అయ్యగారి రామ్మూర్తి గారు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో మందలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL కీలక పాత్ర పోషించింది. మనందరికీ కూడా గర్వకారణం. ఇక్కడ తయారు చేసిన నైట్ విజన్ రిసర్చ్ తోనే సైనికులు సాధించిన విజయాల్లో అవి గొప్ప పాత్ర వహించాయి. ఒకప్పుడు బందరు కూడా బ్రిటిష్ వారి హయాంలో, ఫ్రెంచ్ వారి హయాంలో విదేశీయులతో కిటకిటలాడింది. వారి కంటే ముందు నుంచి అది అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా వెలుగొంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఇక్కడ ఓడరేవుని పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అది పూర్తి కావాలా, మన బందర్ రేవుకి ఆ ప్రఖ్యాతి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి మన కృష్ణా జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పడినటువంటి ప్రోగ్రాంని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుని మనం ముఖ్య అతిథిగా పెద్దలు, గౌరవనీయులు ఒకవరకు వెంకయ్య మండలి బుద్ధప్రసాద్ గారు, శాసనసభ్యులు, RTC చైర్మన్, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక విశిష్ట అతిథి మనకి, వారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మన అందరి అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్, ఆయన జీవితం ఒక ఇన్స్పిరేషన్. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, రైతు కుటుంబంలో పుట్టి ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళడం అంటే అది సామాన్య విషయం కాదు. ఆయన అంకుఠిత దీక్ష చేసినటువంటి అనేక పోరాటాలు, త్యాగాలు, ఆ సందర్భంగా శాసనసభ్యులుగా కూడా వారు పనిచేశారు. మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా. ఇప్పటికీ గౌరవ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు అనేక సందర్భాల్లో చెప్తారు, శాసనసభలో మాట్లాడే విధానం అవన్నీ కూడా వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ఒక పాలసీ కోసం వాళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులు. ఈనాడు రాజకీయాలకు కాదు. అటువంటి వెంకయ్యనాయుడు గారు మనకు రావడం కూడా నిజంగా అదృష్టం. ఎందుకంటే నేను కూడా మొట్టమొదటిసారి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారు మా అందరికీ, ఎమ్మెల్యేస్ అందరికీ సీఎం గారు ఒక విజయవాడలో వారితో ఒక మీటింగ్ పెట్టించారు. ఆ సందర్భంగా మనం ఎలా నడుచుకోవాలి, పాలిటిక్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, జరుగుతున్నటువంటి మార్పుల మీద మన అధ్యయనం చేసుకోవాలని చెప్పి వారు చెప్పినటువంటి స్ఫూర్తి ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అటువంటి వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా వారి గురించి తెలుసుకుని మనం కూడా భవిష్యత్ తరాలకి అలాంటి నాయకత్వాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ వచ్చిన మరొక విశిష్ట అతిథి మన బుద్ధప్రసాద్ గారు. వారి గురించి మీ అందరికీ తెలుసు. తెలుగు భాష కోసం వారు చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగా ఈ యూనివర్సిటీ ఏర్పాటులో కూడా
వారి కీలక పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను మండల బుద్ధుల సార్ గారు. అలాగే